వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ఎందుకండి మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి? అయితే ఇప్పుడు మంచి వాళ్ళు ఎవరు అని మనం ముందు ఎతకాలి. అంటే మనకు సహజంగా వచ్చేటువంటి మాటలే ఎక్కువ ఉంటాయి. చాలా మంచి వాళ్ళు అటువంటి వాళ్ళకి కష్టాలు వచ్చాయని చెప్పేసి వస్తాయి నాగరాజు. లేకపోతే అంత అపురూపంగా చూసుకునే బంగారు మనం నిప్పులో వేయడం ఏంటి నాకు అర్థం కాదు. బా, ఇప్పుడు ఒక అమ్మ కొడుకు ఇద్దరు టెంపుల్కి వెళ్ళారంట. నువ్వు అడిగిన ప్రశ్నే కొడుకు వేశాడు. అమ్మ ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, అందరూ మంచి వాళ్ళనే మెత్తగా ఉంటే మొత్తేస్తారు ఎందుకు, మంచిగా కనిపిస్తే బాధ పెడతారు ఎందుకు అని. సరే నేను చెప్తా కానీ మనం టెంపుల్కి వచ్చాం కదా, పక్కనే తోటలో ఉన్న పూలు తీసుకుని రాపో దేవుడికి ఇవ్వాలి అని అన్నారు అని వాళ్ళ అమ్మ చెప్పింది. అబ్బాయి వెళ్ళి తోటలోకి వెళ్ళి కాసేపుని పూలన్నీ తీసుకొచ్చాడు. ఈ పూలు ఎందుకు పీకావు అని అన్నారు. అంటే అక్కడ చాలా పూలు ఉన్నాయి, ఈ పూలే ఎందుకు తెచ్చావు అన్న. చాలా అందంగా ఉన్నాయి పూలు, అందుకనే ఇవే తీసుకొచ్చాను. అంటే అందంగా ఉన్న పూలను నువ్వు పీకావే, మరి మంచిగా మెత్తగా ఉన్న వాళ్ళని ఎవరైనా అంతే, నువ్వు పూలు పీకినట్టే ముందు వాడేస్తారు. జనరల్గా మంచి వాళ్ళని చెప్పుకునేవాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ సెన్సిటివిటీని సమాజం ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. అయితే దానికి సఫర్ అవ్వడం అన్నది, ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు, మీ మంచితనం ఉంది, దీనికి సఫర్ అవ్వడం అన్నది మన చాయిస్. సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ అవర్ చాయిస్ టు సఫర్. వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకోవడం వాళ్ళ చాయిస్ అయితే, ఇబ్బంది పడకుండా ఉండడం మన చాయిస్ అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఓసారి ఒక ఊళ్ళో ఓ పాము ఉండేదండి. అది చాలా భయంకరమైన పాము. ఆ రోడ్డు మీద అటు ఇటు వచ్చే వాళ్ళందరినీ కాటేసేది. చాలా అందరూ భయపడేవాళ్ళు. అది పెద్ద పాము. దీన్ని ఏం చేయాలో తెలియక ఎవరైనా సరే ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఓ రోజు ఒక సాధువు వెళ్తూ ఉంటే అందరు చెప్పారు, అయ్యా అటువైపు వెళ్ళకు, అది భయంకరమైన పాము కాటేస్తుంది. అయినా సాధువు అట్లా వెళ్తుంటే పాము ముందుకు వచ్చి నిలబడుతుంది కాటేస్తాను. సాధు మొహంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. పాము ఆశ్చర్యపోయి అడుగుతుంది, అదేంటి నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా అని. నాకు అసలు చావు అంటే భయమే లేదు, మళ్ళీ నువ్వంటే భయం ఏంటి, చావుకే భయపడి నేను. అదెలా సాధ్యం? నాకు అసలు చావే కాదు, దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అన్న రెండింటికి నాకు తేడా లేదు. అయినా నువ్వు అందరినీ ఇలా భయపడించడం ఏంటి, ఇది చాలా తప్పు కదా. అంటే నువ్వు చాలా గొప్పోడి ఉన్నట్టున్నావు, ఇంతకాలం నన్ను చూసి భయపడి పరిగెత్తే వాళ్ళనే చూశాను కానీ ఇలా మాట్లాడే వాళ్ళని చూడలేదు, ఏం చేయాలో చెప్పండి. నేను చాలా తప్పు. మనుషుల్ని ఇప్పుడు ఇంతవరకు నీకు పరిగెత్తేది నీ మీద గౌరవంతో కాదు. ఎవరైనా సరే మనలతో గౌరవంగా అవతల వాళ్ళు ఉండేవాళ్ళు చూడాలి కానీ భయంతో ఉండేవాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు పరిగెత్తిన వాళ్ళందరూ నిన్ను గౌరవించి కాదు భయపడి పరిగెత్తారు. గౌరవాన్ని నువ్వు సంపాదించు, నువ్వు మంచి పుణ్యలోకాలకు వెళ్తావు అని అంటాడు. అవునా, సరే అట్లాగే గురువుగారు మీరు మంచి బోధ చేశారు అన్నదాన్ని. సరే ఆయన దానికి బోధ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత అదే దారిలో వస్తుంటే ఒక చోట మూలుగు వినపడింది. చూస్తే ఈ పామే. ఈ పాము ఒంటి నిండా దెబ్బలే. అరే నువ్వే కదా, నేను నీతో మాట్లాడాను, ఏంది ఇట్లా అయిపోయావేంటి అని. ఏం చేస్తాను స్వామి, నువ్వు చెప్పిన బోధనే, ఎవరిని భయపడించొద్దు అని చెప్పావు కదా, ఇప్పుడు అందరూ సరదాగా దగ్గరికి రావడం, నేను ఏం చేయలేదని రాయి వేసి కొట్టడం, ఇలా ఇంత పెద్ద పాము అయినా ఏమనొచ్చు చూడండి అని అందరూ కొట్టి చూడడం, చివరికి ఒళ్ళంతా గాయాలయ్యాయి. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పినందువల్లే కదా ఈ బాధపడ్డానంటే, ఓ పిచ్చిదానా, నిన్నెవరిని భయపడించొద్దని అని కాటేయొద్దు అని చెప్పాను, భయపడించొద్దని అన్నాను, నిన్ను నువ్వు కాపాడుకోవద్దని నేను చెప్పలేదు కదా. పడగెత్తి ఒకసారి బుస్ అని కొడితే ఎవరు దగ్గరికి రారు కదా, కానీ ఎవరిని కాటేయద్దు, ఎవరికి హాని చేయొద్దు, నిన్ను నువ్వు కాపాడుకోవడం నేర్చుకోవాలి కదా. ఎంత మంచి వాళ్ళైనా తమని తాము కాపాడుకోకుండా అవతల వాళ్ళ కుట్రలకు బలవుతుంటే అది మన తప్పు కానీ అవతల వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే అందంగా ఉన్న పువ్వునే కొయ్యాలని మీకు అనిపించినప్పుడు ఈ సమాజం మంచిగా కనిపిస్తే ఎందుకు వాడుకోదు? కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. కానీ జీవితంలో రెండు ఉంటాయి నాగరాజు. ఒకటి ఏంటంటే ప్రియం, శ్రేయం అని. ప్రియం అంటే ఏది మంచో ఇవాళ అది భవిష్యత్తులో మంచి కాకపోవచ్చు. అంటే ఇప్పటికిప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది, అది భవిష్యత్తులో మంచి కాకపోవచ్చు. తర్వాత శ్రేయం ఇప్పుడు మంచిగా అనిపించదు కానీ తర్వాత చాలా మంచి చేస్తుంది. ప్రియం, శ్రేయం మన జీవితంలో ఎప్పుడు ఉంటాయి. మీరు ఏది మంచి, ఎవరు మంచి, ఏది చెడ్డ, ఏది కష్టం, ఏది నష్టం అని మీరు చెప్పే డెసిషన్ ఏదైతే ఉందో, ప్రస్తుతం మీరు తీసుకున్న నిర్ణయానికి వీళ్ళు మంచి వాళ్ళు, ఇది నాకు జరిగిన నష్టం, ఇది జరిగిన కష్టం అని మీరు నిర్ణయిస్తారు. కానీ
అది శాశ్వతంగా కష్టం అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పలేం కూడా. ఏది ఇప్పుడు మంచి అయితే ఎప్పుడూ మంచి అని అనిపించుకోదు. ఇంట్లో అందరూ టీవీ చూస్తున్నారు. సుబ్రావు ఫ్యామిలీ అందరూ చూస్తుంటే సుబ్రావు కొడుకు కూడా టీవీ చూస్తున్నాడు. రేపు ఎగ్జామ్ ఉంది. టీవీ అందరూ చూస్తుంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను టీవీ చూస్తే నాకు ప్రియం, ఆనందంగా ఉంటుంది, కానీ రేపు ఎగ్జామ్ సరిగా రాయలేను. అందరూ టీవీ చూస్తుంటే వీళ్ళందరినీ వదిలేసి నేను గదిలో కూర్చుంటే అది శ్రేయం. ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కష్టంగా ఉంటుందా? ఇప్పుడు హ్యాపీగా ఉంది కాబట్టి టీవీ చూస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటుందా? ఉండదు. సో ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళి చదువుకుందామని అనుకున్నాడు, అన్నీ వదిలేశాడు. కష్టంగా ఉంది, కష్టం అనిపించింది, కానీ రిజల్ట్స్ రావడానికి 1 రోజులో 2 నెలల్లో పడుతుంది. ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు ఉందే, ఆ రోజు పడిన కష్టం ఈరోజు సుఖంగా కనిపిస్తుంది. నేను టీవీ చూస్తే ఈరోజు అనుభవించిన సుఖం తర్వాత కష్టంగా అనిపిస్తుంది. థామస్ ఆల్వా ఎడిసన్, చాలామందికి తెలియదు ఇది, ట్రైన్లో టీ అమ్మేవాడు. ఒకసారి ట్రైన్ టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ లేకుండా టీ అమ్ముతున్నాడని చెప్పి గూబ మీద కొట్టాడు. 2 నెలల పాటు భయంకరమైనగా ఆయన చెవుడును అనుభవించాడు. అప్పుడు అడిగారు, ఎంత కష్టం వచ్చింది నీకు, చెవుడు వచ్చింది కదా, మంచివాడివని చిన్న పిల్లవాడివని వేసి కొట్టాడే అని అన్నాడు. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ అన్నాడు, నా ఎక్స్టర్నల్ ఇయర్స్ పనిచేయలేదు కానీ నా ఇంటర్నల్ ఇయర్స్ బాగా పనిచేశాయి. పైగా నేను ఆ 2 నెలల్లో ఎంత ప్రోగ్రెస్ అయ్యానంటే నాతో నేను ఎక్కువ గడపడం వల్ల నాకు చాలా ఐడియాస్ వచ్చాయి అన్నాడు. అప్పుడు చెడ్డ, ఇప్పుడు మంచి. కాబట్టి అసలు ఫస్ట్ 2 డెఫినేషన్లు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మంచి వాళ్ళకే ఎందుకు జరుగుతాయంటే ఎవరు మంచివాళ్ళు? నెంబర్ 1, నాకు మంచి వాళ్ళకి ఎందుకు చెడ్డ జరుగుతుందంటే ఏది చెడ్డ, ఇది చెడ్డేనా మంచా అని మనం ఇంత లోతుగా ఆలోచిస్తే నారాజు, జీవితంలో జరిగే ప్రతిదీ ఎపిసోడ్ 1 అని అనుకోవాలి. ఎపిసోడ్ 2 చూడండి ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. సో ఎపిసోడ్ 1 చూసి మీరు నిర్ణయం తీసుకోవద్దు. అట్లాగే ఏదైనా సరే చాలా బలంగా గట్టిగా ఉన్న వజ్రం, దాన్ని సానబడితేనే దానికి విలువ, లేకపోతే రాయి. బొగ్గు వజ్రం ఒకే వాతావరణంలో పెరుగుతాయి, కొంచెం తేడాతో ఇది వజ్రం అవుతుంది, అది బొగ్గు అవుతుంది. ఈ వజ్రం కూడా రాయిలాగా అనిపిస్తుంది. ఈ రాయి అనే వజ్రాన్ని కఠినంగా ఉండేదాన్ని దాన్ని పాలిష్ బాగా చేస్తే తప్ప వజ్రం అన్న విలువ రాదు. సో మీరు కొడుతున్నప్పుడు, ఆ రాయిని బలంగా కొడుతున్నప్పుడు, ఎక్కువ అంతకంటే బలంగా ఉన్న ఇనుపదాంతో కొడుతున్నప్పుడు ఎంత అవమానానికి గురవ్వాలి. కానీ కరెక్ట్గా కొంతకాలం తర్వాత అది ఒక షోరూంలో చాలా గౌరవంగా, ఎంతోమంది ధనవంతులు మెడలో ధరించేంత గొప్ప గౌరవం లభిస్తుంది. సో అట్లాంటి పూలు పీకాము, ఇంత అందమైన పువ్వు పీకావే అని అనుకుంటాం, కానీ అన్ని పూలకు లేని అదృష్టం దేవుడి పాదాల చెంత చేసే అదృష్టం ఈ పూలకు కలిగింది. సో ఏది చెడ్డ, ఏది మంచి? సో జీవితాన్ని మనం ఇట్లా అన్ని కోణాల నుంచి ఆలోచించినప్పుడు జరిగే ప్రతిదీ మనం మంచిగా మార్చుకోవడం మన చేతిలో ఉంది. చూసే దృష్టిలో తేడా ఉంది. ఆ దృష్టిని మనం మార్చుకోగలిగితే జరిగేదన్నీ మన మంచికే అన్న లైన్ అందుకే వచ్చింది. సెల్ఫ్ సింపతి అయితే ఉండకూడదు, ఎంపతి ఉండాలి. అసలు ఎప్పుడైతే మీకు అట్లా అనిపించిందో సెల్ఫ్ సింపతి అంటే నేను మంచివాడిని, నాకే అందరూ మోసం చేస్తున్నారు, నేనే అన్యాయం అయిపోతున్నాను మీరు ఎప్పుడు అనుకుంటారో, జరిగే ప్రతిదీ మీరు మంచి అని మీకు మీరు చెప్పుకోవటం, అవతల చేసేది ప్రతిదీ మీకు అన్యాయం అని మీరు అనుకోవడం, జీవితాన్ని మీరు ఎంత మంచి వాళ్ళైనా ఎంజాయ్ చేయడం అయితే ఉండదు, ఎప్పుడూ సఫరింగే. ఆ సఫరింగ్ మీరు కొని తెచ్చుకున్నదే. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ.